అరకు నియోజకవర్గం డుబ్రిగూడ మండలం కీతల్లంగి పంచాయతీ కించమండ సంపంగి గెడ్డ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వంతాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంపంగి గెడ్డ మీద రోజుకు 2 లక్షల వరకు ప్రజలు రాకపోకలు సాగిస్తారని, తెలుగుదేశం పార్టీ హయాంలో వంతెనకు నిర్మాణం చేపట్టారని, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం సంపంగి గెడ్డ మీద వంతెన ప్రారంభించి గిరిజనులకు అండగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కమిడి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి స్వామి, రాపా మాజీ సర్పంచ్ అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కితలంగి పంచాయతీకి సంబంధించి కించుమండ సంపంగిగడ్డ బ్రిడ్జి నిర్మాణం కొరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే 2014 సంవత్సరంలో హుదూద్ తుఫాను సందర్భంగా ఈ ఒక బ్రిడ్జి కొట్టుకొని పోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఈ ప్రభుత్వము గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రహదారి ఆనుకొని సుమారు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలకు 450 గ్రామాలు ఈ ప్రాంతంలో కలిగి ఉంది. రోడ్డు కనెక్ట్ అయ్యి ఇదే ప్రాంతానికి ముడి సరుకులు రవాణా కానివ్వండి, మరి కించుమండ సంతకు రావాలన్నా సరే ఇదే రహదారి. ఈ రహదారిని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించి మరి పాడి గ్రామానికి, అలాగే పూల్గూడ గ్రామానికి, కితలంగి పంచాయతీ కితలంగి గ్రామానికి తార్ రోడ్డు మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సుమారు 10,50,00,000తోనే ఈ రూట్న మనకు తార్ రోడ్ నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే దీని ఎస్టిమేషన్ శాంక్షన్ కూడా ఈ బ్రిడ్జికి నిర్మాణం కొరకు మరి చేపట్టడంకు సిద్ధంగా ఉన్నప్పుడు దాని తరుణంలోనే మరి ఎలక్షన్ రావడము, మరి ప్రభుత్వం మారడంతోనే ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆలస్యం జరిగింది. కాబట్టి ఇప్పటి ఉన్న ప్రభుత్వము దయచేసి, ఎందుకంటే ఇక్కడ సుమారు ఈ 4 మండలానికి సంబంధించి సుమారు 2 లక్షల జనాభా ఈ ప్రాంతానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు ఈ దారిలో నుంచి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే మనం మనవి చేసుకుంది ఏంటంటే ఈ 2 లక్షల జనాభా నడిసే మార్గాన్ని మరి సంపంగి గడ్డని మరి వెంటనే బ్రిడ్జి నిర్మిస్తారనేసి ఈ ప్రభుత్వాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది చూశారు, మొన్న తుఫాను కారణంగా అంబులెన్స్ రాకపోవడంతో మన వయ్య గ్రామం నుండి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అలాగే ఈ గడ్డలోని సుమారు మనకు ఒక యువకుడు కొండబాబు అనే శివనగరం కుర్రోడు కూడా ఈ తుఫాను సందర్భంగా గడ్డ నుండి గల్లంత అయిపోయారు. మీకు అందరికి తెలిసిన విషయమే. అలాగే పశువులు చాలా గడ్డ వస్తే దాటలేక రైతులు మరి గడ్డని కొట్టుకొని పోతే ఈ రోజు పశువులు కొనుక్కోవాలంటే జత 1,00,000 రూపాయల దాకా అవుతుంది. అలాంటిది చాలా మంది పశువులు కూడా గడ్డ వస్తే కొట్టుకొని పోతుంది. మరి ఇలాంటి మేజర్ సమస్యని ఈ ప్రభుత్వము గుర్తించి వెంటనే ఈ సంపంగి గడ్డని మరి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మరి ఈ ప్రజలకు సమస్యని తీరుస్తారని ఈ సభాముఖంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం మన మండల పార్టీ ఆధ్వర్యంలోనే మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ప్రజల్ని ఉద్దేశించి మరి గుర్తించి మంచి కార్యక్రమంగా భావించి ఈ బ్రిడ్జి ఒక నిర్మాణం చేపడతారని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, మరి పత్రికేయులకు, మండల నాయకులకు, మరి కార్యకర్తలకు, రైతులకు, సోదరులకు, మరి వచ్చిన పోలీస్ సిబ్బంది వారు కూడా మరి మనవి చేస్తూ అందరూ అధికారులు కూడా ఈ పైన తెలియజేసి ఈ బ్రిడ్జి కార్యక్రమాన్ని మరి తొందరగా నిర్మాణం చేపట్టాలనేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మరి ధర్నా కార్యక్రమాన్ని మరి పైన తెలియజేస్తారనేసి అన్ని బృందానికి తెలియజేసుకుంటూ మేము ముగించుకుంటున్నాము. థ్యాంక్ యూ.